ఆలు రోడ్లో ఉన్నటువంటి కేజీబీవీ జనరల్ హాస్టల్ని ఇవాళ డిప్యూటీ అధికారి గారు తనిఖీ చేయడానికి కారణం ఏంటి? మేము అడుగుతున్నాను ఏమంటే, విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులుగా అనేక రకాలుగా ధర్నాలు కార్యక్రమాలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇవాళ ఫీజులు దోపిడీ ఉన్నాయని చెప్పి అనేక రకాల కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఇన్ని రోజులు కూడా సీట్లకు పరిమితమై నిద్రపోతూ ఉన్న వాళ్ళు ఇవాళ జనరల్ హాస్టల్పై పడడానికి కారణం ఏంటి? ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థల్ని పెంచి పోయిస్తున్న అధికారులు కనపడుతున్నది. ఇవాళ దాన్ని వదిలేసి వాళ్ళ కేజీబీ హాస్టల్ పై ఎందుకు పడుతున్నారు? పడండి. కనీసం జెన్యూన్ గా ఇక్కడ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కంప్లైంట్ లేని పాఠశాల పైన మీరు కంప్లైంట్ అని చెప్పి ముందుకు రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేమేం అడుగుతున్నామంటే, ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు కరువు అయిపోయినాయి, ప్రభుత్వ విద్యా సంస్థలు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడుకోవడానికే మేమందరం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ కేజీబీ పాఠశాల అనేది కొత్త బిల్డింగ్ శాంక్షన్ అనేది, అలాగే ఇక్కడ విద్య కూడా మంచి అభివృద్ధి అయింది. వాళ్ళ ప్రభుత్వ ఈ యొక్క విద్యను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉపయోగించుకోవాలి, కానీ ఇలాంటి అణిచివేతలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని మరొకసారి కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇదే కేజీబీలో పోయినసారి ట్రిపుల్ వచ్చిన విద్యార్థులు ఉన్నారు. మరి అంత మంచి విత్తీర్ణ పొందిన విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకోకున్నట్లుగా వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పేసి ఎలాంటి ఆరోపణలు మీరు తీసుకొని ముందుకు వస్తున్నారు? ఆ ఆరోపణలు కూడా నిజంగా లేవు. ఇలాంటి ఆరోపణలు తీసుకొని ముందుకు వచ్చాకన్నా జెన్యూన్గా ఇక్కడ చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపణలతో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. లేదంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళపైన మీరు దృష్టి పెట్టి అవసరమైతే ఇలాంటి విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. లేని ఎడల మరొకసారి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఇదే స్థానికంగా ఉన్న అధికార ఆఫీసులు కూడా ధర్నాలు చేయడానికి కూడా ముందాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా తక్షణమే ఈ యొక్క విద్యా సంస్థలు అభివృద్ధి కోసం మీరు కోరుకోవాలి, కార్పొరేట్ విద్యా సంస్థను సర్వనాశనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తిరుమలేష్, పీడిఎస్ రాష్ట్ర నాయకులు.